గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ యొక్క 40 రోజుల ఉపవాస ధ్యానంలో మనం ఉంటా ఉన్నాం. చాలామంది 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నారు, ప్రార్థిస్తా ఉన్నారు. దేవుని యొక్క అనుగ్రహం కోసము, దేవుని యొక్క కృప కోసము కనిపెట్టుకొని వారు చాలామంది ఉన్నారు. వారందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. ఈరోజు దేవునిలో మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఉపవాసం ఉంటా ఉన్నాము, చాలా మంచిదే. కానీ ఆ ఉపవాసమును దేవుడు అంగీకరిస్తా ఉన్నాడా? మన ప్రార్థనను ఆయన అంగీకరిస్తా ఉన్నాడా అని మనం ఆలోచన చేయాలా. వాక్యం సెలవిస్తా ఉంది. అపోస్తల కార్యములు 8:22. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడును. హల్లెలూయా! వాక్యం చెప్తా ఉంది, చెడుతనము మానుకోవాలి. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిందేంటంటే నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నీ ఆలోచనలో చెడు తలంపులు ఉండొచ్చు, నీ మాటల్లో చెడ్డ మాటలు ఉండొచ్చు, నీ చూపులో చెడు చూపు నువ్వు చూస్తూ ఉండొచ్చు, నీ ప్రవర్తనలో చెడు ప్రవర్తన నువ్వు కలిగి ఉండొచ్చు. ఇవన్నీ విడిచిపెట్టాలండి. ఎప్పుడైతే నువ్వు నీ చెడుతనాన్ని విడిచిపెడతావో, మారు మనసు పొందుతావో, అంటే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా మారుతావో, దేవుని కోసము నేను శ్రేష్టమైన వ్యక్తిగా బ్రతుకుతాను, సత్యము కలిగి జీవిస్తానని నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే, అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. నిన్ను క్షమించి నీ ఉపవాస ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడండి. హల్లెలూయా! ఏదో అందరూ ఉపవాసం ఉంటున్నారు, నేను కూడా ఉంటాను, ఈ టైం నుంచి ఆ టైం వరకు తినకపోతే సరిపోతుందనేది, ఆ ఉపవాసము కేవలము ఒక నామకార్థమైనదిగా ఉంటుండొచ్చండి. కానీ నిజమైన ఉపవాసం ఏంటంటే చెడుతనము విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, దేవుని నుండి మనం క్షమాపణ పొందుకోవాలి. ఆయన కోసము ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి. అప్పుడు దేవుడు మన ఉపవాసాన్ని దీవిస్తాడు. మనం చేసే కొద్ది సమయం ఉపవాసమైన దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. మన ప్రార్థనకు ఆయన జవాబు దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.